ఏ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఛానల్ తర్వాత మనం బయటకి అయితే వెళ్ళిపోతున్నాం మన ఫ్రెండ్స్ అంతా కలిసి. ఇక్కడికంటే మన ఫ్రెండ్ వాళ్ళ ఊరికి అనమాట. బేబీక్యూ అలాగే చికెన్ కొంచెం వెళ్ళిపోతున్నాం అనమాట. త్వరగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఏం జరుగుతుందో లాస్ట్ వరకు చూడండి. మేము వెళ్ళిన ఊరి పేరు తలపూర్ అనమాట. వాళ్ళ ఊరికి అయితే కొత్త రోడ్ వేస్తున్నారు, మా ఫ్రెండ్ వాళ్ళ ఊరికి. చూడండి, ఇప్పుడైతే మన ఫ్రెండ్ వాళ్ళ ఊరికి అయితే వచ్చేసామన్నమాట. ఈ ఊరు ఇక్కడ ఉందంటే అన్నడపూర్ నుంచి 15 to 20 కిలోమీటర్ దూరంలో ఉంటుందన్నమాట. మా ఫ్రెండ్ని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాం. ఇంతమంది సడన్గా వాళ్ళ ఊరికి ఎంటర్ అయితే వాళ్ళ ఊరు వాళ్ళంతా మన రియాక్షన్ చూస్తారు. చూడండి ఎలా చూస్తున్నారో మనకల్లా. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఆ డోర్ చూడండి ఎంత పెద్దగా ఉందో. 150 సంవత్సరాల కిందట అనమాట ఈ హౌస్ అయితే. ఫ్రెండ్ అయితే వచ్చేసాడు. ఇప్పుడైతే మనం ఆఫ్ రోడ్లో మన ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడంటే మనం చికెన్ చేసుకుంటాం కదా, అక్కడికి అనమాట. మన ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాం. చూడండి ఒకసారి బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎలా ఉందో, చాలా ఆహ్లాదంగా ఎంతో బాగుంది కదా. ఇప్పుడు చెట్టు కనిపిస్తుంది కదా, అక్కడే అనమాట మనం చికెన్ అయితే రెడీ చేయబోతున్నాం. సరే పదండి వెళ్దాం. ముందుగా తెచ్చిన చికెన్ని మా ఫ్రెండ్స్ అయితే నీట్గా ఒక బకెట్లో ప్యూర్ వాటర్లో కడుగుతున్నారనమాట. గైస్, ఈ ఫ్రూట్ పేరు మీకు తెలిసిండే కింద కామెంట్ చేయండి ఒకసారి. ముందుగా బీబీక్యూ చికెన్ చేసేటప్పుడు గరం మసాలా అయితే ఇప్పుడు వేయబోతాను. దాని తర్వాత కారం పొడి 2 ప్యాకెట్స్ అయితే వేసాము. వెల్లుల్లి పేస్ట్ 2 ప్యాకెట్లు అయితే వేసాము. మా ఫ్రెండ్ ఫారెన్ నుంచి తెచ్చిన స్పెషల్ గరం మసాలా అయితే వేసామన్నమాట. ఆ తర్వాత చికెన్ మసాలా తగినంత వేసాము. ఉప్పు కొంచెం వేసాము. అలాగే ఒక ప్యాకెట్ పెరుగు. ఇప్పుడు వేసిన మసాలాని బాగా కలుసుకునేదానికి 2 to 10 minutes వరకు ఈ మసాలా మొత్తం అయితే మిక్స్ చేస్తున్నాం అనమాట. ఈ చికెన్ మసాలాలకి 4 to 5 eggs అయితే వేసుకున్నాము. అలాగే 2 నుంచి 3 నిమ్మకాయలు అయితే స్వీట్స్ తీసుకున్నాం అన్నమాట. మేమైతే ఈ కడ్డీ స్టాండ్ అయితే తెచ్చుకున్నాము. ఇప్పుడైతే మా ఫ్రెండ్ పెట్రోల్ పోసి కొంచెం బొగ్గులు అయితే అంటిస్తున్నాడు. ఎప్పుడైనా ఇలా పెట్రోల్ పోసి అంటించినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓ పక్క మసాలా అయితే కలిపేసాము, ఇంకో పక్క ఫైర్ కూడా రెడీగా ఉంది. ఇంకో సైడ్ ఏం చేస్తున్నారంటే మా ఫ్రెండ్స్ చూద్దామా సరే పదండి. గైస్, కొద్దిసేపు అయితే ఇట్లా బొంగులో చికెన్ చేయబోతున్నాము. మన విశ్వ అయితే ప్రిపేర్ చేస్తున్నాడు. చూడండి, ఇదో మన భువనేష్ అయితే వచ్చాడు చెఫ్. మనకైతే చాలా హెల్ప్ చేశాడు. ఇక్కడే అనమాట మొత్తం అంతా సెటిల్మెంట్ చేసింది మన భువనేష్. చూడండి అనమాట మన ఫ్రెండ్ అలాగే చెఫ్ కూడా వీడియో అనమాట ప్రిపేర్ చేస్తున్నాడు ఇప్పుడు బొంగులో చికెన్ అయితే.
ఈ రెడ్ కలర్ టీషర్ట్ పిల్లల పేరు భాష అనమాట. పెట్రోల్ ఉన్న బాటి నేను పోస్తున్నాడు. చూడండి అసలు ఇప్పుడు ఏమవుతుందో. పెట్రోల్తో కాస్త జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఫైర్తో ఇప్పుడు ఆడుకోదండి. చూడండి ఇప్పుడు ఏమవుతుందో. చూడండి మా ఫ్రెండ్ లేసి వెళ్ళిపోతున్నాడు. సో ప్లీజ్ బీ సేఫ్. మా ఫ్రెండ్స్ ఇలా ఆడుకునే లోపల మా ఫ్రెండ్ అయితే ఓ పక్క మసాలా అయితే కలిపేశాడు. ఏమేమి వేసుకున్నాడు తెలుసుకుందాం పదండి. చికెన్, టమాటా, ఎర్రగడ్డలు, కొత్తిమీర అన్నీ వేసి మిక్స్ చేస్తున్నాడు అనమాట బాగా. గ్యాస్ ఇప్పుడు అన్ని అయితే రెడీ అయితే చేసాము. బొంగు తీసుకో. బొంగులు అయితే తిన్నాము. నంబి బొంగు చికెన్ అయితే చేయబోతున్నాము. ఇదో మన విశ్వ అయితే మొత్తం టోటల్ అయితే రెడీ చేశాడు. ఇదో మన భాష లేడని బాధపడుతున్నాడు. ఇదో హాయ్ హాయ్ చెప్పు భాష. చూడండి బీబీక్యూ అయితే రెడీ అయిపోతుంది. జస్ట్ ఆయిల్ అయితే స్ప్రింకిల్ చేస్తున్నాం చికెన్ మీద మొత్తం టేస్ట్ కోసం. ఒక పక్క మన వంశీ అయితే దాని లోపల అయితే ఫిల్ చేస్తున్నాడు మొత్తం చికెన్ మొత్తం. బొంగులో చికెన్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి మా ఫ్రెండ్స్ ఫిల్ చేస్తున్నారు. ఆ కలిపిన మిక్చర్ మొత్తం దాంట్లోకి అయితే వేస్తున్నాం. బొంగులో చికెన్ రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం అక్కడ ఫ్రై చేయబోతున్నాము ఆ లాస్ట్లో. పదండి. ఈ బొంగులన్నిటిని 1 అవర్కి హీట్ చేయాలన్నమాట. అప్పటికే మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. మసాలా అంతా బయట రాకుండా పైన కొంచెం గడ్డి అయితే పెట్టామన్నమాట. హే గైస్, బొంగులో చికెన్ అయితే రెడీ అవుతుంది. ఒకసారి చూడండి. మన ఫ్రెండ్ వంశీ అలాగే విశ్వాస్ అయితే చికెన్ అయితే తయారు చేశారు. గైస్ బేబీక్యూ అలాగే బొంగులో చికెన్ అయితే సూపర్గా వచ్చిందన్నమాట. రెండో తిన్నాము, సూపర్గా ఉన్నాయి. ఇలా మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా బయటికి వెళ్ళింటే కింద కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ని ట్యాగ్ చేయండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.